నా దేశం గర్విస్తోంది. మారుమూల గ్రామంలో పుట్టి ప్రపంచ దేశాలకు విస్తరించిన ఆ యువకుడిని చూసి నా దేశం గర్విస్తోంది. నా దేశం గర్విస్తోంది. పేదరికంలో పుట్టిన వేల మందికి ఉద్యోగ ఉపాధినిచ్చి సాయం కోరే వారికి సేవ చేస్తున్న ఆ యువకుడిని చూసి నా దేశం గర్విస్తోంది. అవార్డులు, రివార్డులు, అందరి ఆదరాభిమానాలు జయించిన అతన్ని చూసి నా దేశం గర్విస్తోంది. అతనెవరో కాదు, మన డాక్టర్ బొండాడ రాఘవేంద్రరావు. పేదరికం వెంటాడుతున్నా చదువులో రాణిస్తూ ప్రథమ స్థాయిలో నిలుస్తూ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఆస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కేవలం సైట్ సూపర్వైజర్గా ఉద్యోగం సంపాదించి తమ నైపుణ్యాలతో సిఓఓగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎదిగారు. ఎదుగుదలకు హద్దు అంబరమే కదా. పేదరికంలో పుట్టడం తప్పు కాదు, పేదవాడిగా పోవడం తప్పు అన్న ధీరూభాయ్ అంబానీ మాటలతో స్ఫూర్తి పొంది 2012 హైదరాబాదులో ₹1 కోటి పెట్టుబడితో బొండాడ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ను స్థాపించారు రాఘవేంద్రరావు గారు. టెలికాం రంగంలో సెల్ టవర్ల నిర్మాణం, రెన్యూవబుల్ ఎనర్జీతో సోలార్ రంగంలో అడుగుపెట్టి 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. కరెంటు లేని గ్రామం నుండి వచ్చి దేశానికి విద్యుత్తు ఉత్పత్తి చేసే స్థాయికి ఎదిగారు రాఘవేంద్రరావు గారు. గ్రీన్ కన్స్ట్రక్షన్ ప్రొడక్ట్స్, చెట్ల సంరక్షణకి కలప వినియోగం స్థానంలో పలు రకాల ఉత్పత్తులను అందిస్తూ దేశవ్యాప్తంగా విస్తరించారు. 2023లో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ బొండాడ ఇంజనీరింగ్ లిమిటెడ్ కంపెనీగా మారి 2 తెలుగు రాష్ట్రాల్లో కేవలం ఒక్క రోజులోనే 112 రెట్ల ఓవర్ సబ్స్క్రిప్షన్ సాధించి ప్రస్తుత మార్కెట్ క్యాప్ 7,500 కోట్లకు చేరింది. 2012లో 7 కోట్ల టర్నోవర్తో ఆరంభమైన బొండాడ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నేడు 1000 మంది నిపుణులైన ఉద్యోగుల సంస్థగా ఎదగడానికి రాఘవేంద్రరావు గారి మేధో సంపత్తి, శక్తి సామర్థ్యాలే కారణమనటంలో సందేహమే లేదు. పూజించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అన్న సూక్తి ప్రేరణగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీతో కోవిడ్ టైంలో మెడికల్ కిట్స్ పంపిణీ, ఆక్సిజన్ కాన్సంట్రేషన్లు ఏర్పాటు చేశారు. ఉచిత వైద్యం, పేద విద్యార్థులకు వితరణలు, మంచినీటి ప్లాంట్లు, పర్రచివర పరిసర గ్రామాలకు 150 సోలార్ వీధి దీపాలు, కేరళ వయ్యనాడు విపత్తుకి 25 లక్షలు, ఆంధ్రప్రదేశ్ వరద బాధితుల సహాయార్థం 25 లక్షల రూపాయల విరాళం వంటి ఎన్నో సేవలందిస్తున్న రాఘవేంద్రరావు గారు తమ ఉదాత్తతతో శ్రీకాకుళానికి చెందిన భారత పారా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి రూపాదేవిని దత్తత తీసుకున్నారు. బొండాడ రాఘవేంద్రరావు గారి సేవలు, నిబద్ధత, నైపుణ్యాలకు గౌరవంగా ఏపీ గవర్నర్ గోల్డ్ మెడల్ అవార్డ్, గ్రేట్ ప్లేస్ టు వర్క్ సర్టిఫికేషన్ వంటి ఎన్నో అత్యుత్తమ అవార్డులను సొంతం చేసుకున్నారు. కాలిఫోర్నియా పబ్లిక్ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ ను పొందారు. హురున్ సంస్థ 2024 దేశ కుబేరుల జాబితాలో రాఘవేంద్రరావు గారిని 649వ స్థానంలో నిలిపారు. అభివృద్ధికి ఆకాశమే హద్దు అని క్షణక్షణాభివృద్ధి వైపు పరుగులు తీస్తూ భారతమాత కీర్తిని రెట్టింపు చేస్తున్న డాక్టర్ బొండాడ రాఘవేంద్రరావు గారిని చూసి దేశం గర్విస్తోంది.